మాట్లాడదాం. అంబటి రామకృష్ణ గారు, మీరేం చెప్తారు? రెండు పార్టీల వెర్షన్స్ విన్నారు. నిన్న మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మీరు అత్యంత సన్నిహితంగా మెలిగే రఘువీరారెడ్డి గారితో పాటు కేవీపీ రామచంద్రరావు, మిగతా నేతలు కూడా రాజన్న బిడ్డను ఆశీర్వదించాలి, రాజన్న ఆశయాల కోసం ఆమె వచ్చారని నిన్న పిలుపునిచ్చారు. అలాగే మాజీ మంత్రి మహమ్మదుల్లా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కూడా చూసాం. ఎఫెక్ట్ మాకేమీ ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ ఉంటుందని టీడీపీ అంటుంది. మీరేం చెప్తారు సార్? సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, మీకు అట్లాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 10 టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. రామకృష్ణ గారు సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన, ఏది అభివృద్ధి సంక్షేమం అనే పరిపాలన ఏదైతే ఉందో మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని తీసుకురావాలనేది ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సాధించుకొస్తామని 10 ఏళ్లుగా చెప్పిన ప్రాంతీయ పార్టీలు కేంద్రం ఇవ్వాల్సినవి ఏవి సాధించలేని పక్షంలో అది కాంగ్రెస్ తోనే సాధ్యం, కాంగ్రెస్ మాత్రమే సాధించుకురాగలదు అనేది ఇవాళ ప్రజలు మొత్తం చర్చించుకుంటున్న అంశం. సో దాన్ని పాయింట్ నెంబర్ 2, అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఏది డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు, ఏది మన వివేకానంద రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని. వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన వైఎస్ఆర్సీపీ కూడా ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయింది. అంత మాత్రాన్ని వైఎస్ఆర్సీపీ మొత్తం ఎత్తిపోయిందని చెప్తామా? చెప్పలేం కదా, తప్పు కదా అది. సో అటువంటి తరుణంలో ఆ కంపారిజన్ అప్పుడు 2014 ఎలక్షన్ అప్పుడు, 2012 బై ఎలక్షన్ అప్పుడు కడప ఎంపీగా కావచ్చు, పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు సెంటిమెంట్స్ వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్ల పరిపాలన చూసుకున్నప్పుడు ఏం జరిగింది, ఏం జరగాల్సింది ఉంది, ఏం చేయలేకపోయినా ఈ ప్రాంతీయ పార్టీలు ఎందుకు నరేంద్ర మోడీ గారికి సాగిలా పడుతున్నారు, నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ రాష్ట్రానికి ఇంత సీతకన్నేసి మనకి ఇవ్వాల్సిన ఏమీ ఇవ్వట్లేదు, ఇక్కడే చర్చ జరుగుద్ది తప్ప వివేకానంద రెడ్డి గారు ఏదో అప్పుడు ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, మేమే ఎస్టాబ్లిష్ అయిపోయామంటే డెఫినెట్ గా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటుతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ రోజు ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. ఇవాళ మీరు చూసుకుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొత్తాన్ని దాదాపుగా ఒకరొకరిని పక్కన పెట్టే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది సార్. పార్టీలోకి ఈ నాయకత్వంతో పాటు ఆ ఓటు బ్యాంక్ కూడా పార్టీతో పాటు తరలి వెళ్లిన తరుణంలో ఒక వ్యక్తి వల్ల మొత్తం రాదు సార్. ఆ వ్యక్తి అంటే ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీతో పాటు నెక్స్ట్ లీడర్షిప్, తర్వాత సెకండ్ లీడర్షిప్, థర్డ్ లెవెల్ లీడర్షిప్, ఇవన్నీ ఉంటేనే పార్టీ ముందుకు సాగగలుగుతా ఉంటది. మాకు డెఫినెట్ గా మేము ఇబ్బంది పడ్డ కార్యక్రమం ఎక్కడ ఇబ్బంది పడ్డాం, మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి తరలి వెళ్ళటం వలన కొంత కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లుగా ఇబ్బంది పడటం జరిగింది. ఈవెన్ దెన్ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం ఇవాళ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మోర్ ఓవర్ రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర తర్వాత డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరగటం, ఇక్కడున్న మైనారిటీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉండటం. కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే అంతకు ముందు పరిపాలన ప్రజలకి అక్కడ తెలిసిన వాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇందిరాగాంధీ పరిపాలన నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిపాలన తెలుసున్న చాలా మంది ప్రజలు ఇవాళ ఆ పరిపాలన ఏది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరాగాంధీ దగ్గర నుంచి తర్వాత 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ 10 ఏళ్ల పరిపాలన, సంక్షేమ అభివృద్ధి పరిపాలన నేరుగా కళ్ళతో చూసిన ప్రజలు ఇవాళ ఈ 10 ఏళ్ల పరిపాలనని రెండు ప్రాంతీయ పార్టీలు పరిపాలించిన తర్వాత దాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత 2004 నుంచి 2014 వరకు జరిగిన పరిపాలన అద్భుతమైన పరిపాలన జరిగింది. దానికి తోడుగా అభివృద్ధి సంక్షేమాలు అందించడానికి వాళ్ళు షర్మిలమ్మ గారు ఫేస్ ఆఫ్ ద పార్టీ తీసుకుంటున్నారు. వైఎస్ షర్మిల వస్తున్నారు, తిరిగి జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ తిరిగి సాధించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీగా మీకు ఆ రైట్ ఉంది. కానీ 2014, 2019 ఎన్నికల సరళి చూసిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత మీకు 3% లోపే ఓట్లు వచ్చిన వాతావరణం ఉంది. అంటే అంత ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల లెక్కలు తీసుకుందాం, జనసేనకు 6%, ఒక తెలుగుదేశం పార్టీకి 40%, అంటే దాదాపు 40+6 46% ప్రతిపక్ష పార్టీలు గ్రాప్ చేసుకున్న పరిస్థితి, 50% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసుకున్న పరిస్థితి. అంత ఈజీనా? ఈజ్ ఇట్ పాసిబుల్? మళ్ళీ ఇంత గంపగుత్తుగా ఓట్ బ్యాంక్ని సాధించుకోవడం అంత పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, రెండు ప్రాంతీయ పార్టీలు నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సరే, నేను ఇప్పుడు ఈ రోజే మిరాకిల్ జరిగిపోయి అద్భుతంగా ఇట్లా జరుగుద్ది అనట్లా, బట్
కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పార్టీ బలోపేతమయ్యి ఈ పార్టీ ద్వారా అయితే రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా మా లక్ష్యం అంచెలంచెలుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత 2014లో అధికారంలోకి రాలా, 2019లో అధికారంలోకి రావడం జరిగింది. సో అంచెలంచెలుగా ఎదిగేదానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 15 సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నారు. ఈ రోజుకి కూడా వారు అధికారంలోకి వచ్చింది లేదు, బట్ దే అబౌట్ సమ్ ఓట్ పర్సెంటేజ్. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఉన్నాము. ఈ ముగ్గురు కూడా, ఈ 3 ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజలకు ప్రామిస్ చేసిన ఏది కూడా కేంద్రం నుంచి తేలైన పరిస్థితి, అది తేగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది మీ ఎజెండా, బట్ రాజకీయంగా ఏమొస్తే ఇంపాక్ట్ ఏంటన్నది ఇది అందర్ పార్ట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఛాన్స్ ఇస్తాను. రామకృష్ణ గారు. సతీష్ గారు, ఇప్పుడు నేను ఇందాక దాంట్లో ఒక విషయం, ఇప్పుడు అవతల మీడియాకి ఎలా తెలిసింది అన్నప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు జర్నలిజం లో ఉన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది మాట్లాడతాం. అవి 2 రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించిన పత్రికలు అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సార్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులందరూ ఆ పత్రికను వ్యతిరేకించారు. రాజశేఖర రెడ్డి గారు కూతురు వెళ్ళి అక్కడికి ఇస్తే ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఎలా అవుతారు, వారసత్వం ఎలా వస్తారు సూటిగా? దయచేసి మధ్యలో రావద్దు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రామకృష్ణ. రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పత్రిక వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తా ఉంది. ఎవరి పందా వారు తీసుకుంటారు, దాని పక్కన రాజకీయ విషయాలు ఎవరి ఆలోచన వారు చేసుకుంటారు. పక్కన పెడితే ఇవాళ సార్ ప్రజల్లోకి చాలా తప్పు మెసేజ్ పంపిస్తా ఉన్నాము. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా సరే అది కేబినెట్ డెసిషన్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా పార్లమెంట్ లో ఏ స్టేట్ కి ఇచ్చినా కూడా చట్టం చేయలేదు, అది కేబినెట్ డెసిషన్ చేసి ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. సరే, చట్టంలో చెప్పిన అంశాలైనటువంటి వెనుకబడిన జిల్లా ప్యాకేజ్ కావచ్చు, పోలవరం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, అనేక అంశాలు చట్టంలో చెప్పబడి ఉన్నాయి కదా. వాటిల్లో ఏ ఒక్కదైనా సాధించుకురాగలిగారంటే అది ఏ ఒక్కటి సాధించుకురాలేక ఇంకా 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తా ఈ రోజు వరకు మీ చేతగానితనాన్ని ప్రజలకు వివరించి చెప్పలేక నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ఒక కుటిల రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మరెందుకు 25కి 20. రామకృష్ణ గారు ఒక మాట నేను అడుగుతా సూటిగా, అసలు మేము నెప్పనెట్టేది సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉంది అని అంటే కారణం మీరు కాదా? ఈ రాష్ట్రాన్ని ఎవడెడగొట్టమన్నాడు మిమ్మల్ని? అడ్డగోలుగా విడగొట్టింది కాక పార్లమెంట్ తలుపులు మూసేసి విడగొట్టి మళ్ళీ సిగ్గు లేకుండా మీరేదో రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు ఎఫ్ఐఆర్ లో పెట్టారు? నేను అడుగుతా సూటిగా సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎఫ్ఐఆర్ లో పెట్టింది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీదకి లాగింది? మీరు ఈ రోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని వెళ్తారా? ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పక్కన రేవంత్ రెడ్డి ప్రకృతి ఎవరిని వదలదు, రాజశేఖర రెడ్డి గారిని ప్రకృతి చంపేసిందని చెప్పి మీడియాలో కూర్చొని మళ్ళీ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా. ఏమయ్యా ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదా రేవంత్ రెడ్డి? రామకృష్ణ గారు ముఖ్యమంత్రి అయిన సార్ 10 రోజుల క్రితం ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడండి. రామకృష్ణ గారు. సో ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసి సాధించుకురాలేకపోయిందో అవన్నీ కూడా అంటే రామకృష్ణ గారు ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును పెట్టిన కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ఆర్ పేరు ప్రస్తావించే అర్హత ఉందని అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట గురించి కూడా సార్ ఇక్కడ దానికి షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారితో నేను కలిసి కూర్చుని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ గారు చెప్పిన వివరణ బట్టి నాకు అర్థమైంది, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఆమెకి ప్రమేయం లేదు, హైకమాండ్ కి విషయం తెలియకుండా జరిగింది అనేది షర్మిలమ్మ గారు చెప్పిన మాట. కాంగ్రెస్ పార్టీ స్టూడియో మొత్తం మీదిలా నడుపుకుంటా ఉంటే ఎట్లా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు ఒక్క నిమిషం, దీపక్ రెడ్డి గారు.